వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. కొన్ని కీలకమైనటువంటి పదవులకు ఉన్నటువంటి అధ్యక్షులను కూడా మార్చడం జరిగింది. అలాగే మరికొన్ని కొత్త నియామకాలను చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షులని కొంతమందిని ప్రకటించడం జరిగింది. దీంట్లో మహిళా, రైతు, మైనారిటీ, న్యాయ, గ్రివెన్స్ విభాగాల అధ్యక్షులుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వరదు కళ్యాణి, ఎంవిఎస్ నాగిరెడ్డి, ఖాదర్ బాషా, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తుల్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించడం జరిగింది. అలాగే ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డికే మళ్ళీ బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని, రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, అలాగే రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పూనమ రెడ్డి సునీల్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ రాజు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించడం జరిగింది. ప్రైవేటు స్కూళ్లకు రామచంద్రారెడ్డిని, ప్రభుత్వ పాఠశాలలకు చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. అలాగే అంగన్వాడీలు, రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించడం జరిగింది. ఈ కొత్త నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయి అని చెప్పి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.